దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. ఎలీషా భక్తుడు జీవితంలో జరిగిన 2వ అద్భుతం ఇది. ఎలీషా భక్తుడు 8 రకాలైనటువంటి అద్భుతాలు చేశాడు. తన గురువైన ఏలియా 4 రకాల అద్భుతాలు చేస్తే 4 అద్భుతాలు నమ్మకంగా శిష్యత్వం చేసినటువంటి ఎలీషా 8 అద్భుతాలు చేశాడు. ఎన్ని చెప్పండి? 8 అద్భుతాలు చేశాడు. అర్థమవుతున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది 2వ అద్భుతం. ఎలీషా మొదటి అద్భుతం ఏమిటంటే ఏలియా దుప్పటి తీసుకొని నది మీద కొట్టడం మొదటి అద్భుతం. అలా నది మీద కొట్టినందువల్ల నది 2 భాగాలుగా చీలిపోవటం అనేది ఎలీషా జీవితంలో జరిగింది. ఆ ఉదాహరణ మీకు కావాలంటే ఊరికే చూపిస్తాను, చూడండి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలోనే 13వ వచనం. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను నది ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని ఆ యోర్దాను నది యొక్క నీటి మీద కొట్టగా ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని పలుకగా కొట్టగా ఆ నది నీళ్లు ఇటు అటు విడిపోయి ఆరిన నేల తయారైపోయింది. హల్లెలూయా. అది మొదటి అద్భుతం. ఇప్పుడు 2వ అద్భుతం మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. ఎలీషా భక్తుడు ఆ పట్టణం దగ్గరికి వచ్చాడంట. ఆ పట్టణం దగ్గరికి వచ్చి ఆ పట్టణము గుండా పోతూ ఉన్నప్పుడు ఆ పట్టణములో ఉన్న ప్రజలందరూ కలిసి, అది ఏ పట్టణం అయి ఉండొచ్చు? యెరికో పట్టణం అది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ పట్టణం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పట్టణస్థులందరూ వచ్చి ఎలీషా భక్తునితో ఒక విన్నపం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనము ఒక సత్యాన్ని గుర్తించాలి. ఏమిటంటే దైవ సేవకులు వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడము ఒక వంతు అయితే, ఆ పట్టణంలో ఉన్న లోపాన్ని గుర్తించడం అనేది మరొక వంతు. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. మన యొక్క లోపములను ఎప్పుడైతే మనము గుర్తించగలుగుతామో పరిష్కారాన్ని దేవుడు చూపిస్తారు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆ పట్టణంలో ఉన్న లోపాన్ని ఆ పట్టణస్థులు గుర్తించారు కాబట్టి పరిష్కారాన్ని దేవుడు ఎలీషా రూపంలో ఆ పట్టణస్థులకు శాశ్వత పరిష్కారాన్ని దేవుడు అందిస్తున్నాడు. హల్లెలూయా. నీలో యుగోను బట్టి కానీ, నీలో ఉన్న గర్వాన్ని బట్టి కానీ, నీ లోపాన్ని నువ్వు గుర్తించలేని అంధత్వములో ఉన్నంత కాలము శాశ్వత పరిష్కారం అయితే నీకు ఎప్పటికీ లభించదు. హల్లెలూయా. అంతేకాకుండా నీ లోపాన్ని నీవు గుర్తించేటువంటి ఆ యొక్క జ్ఞానం అనేది మరుగు చేయబడుతుంది. సాతాను నీ మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేస్తాడు. కాబట్టి మొట్టమొదట దావీదు భక్తుడు ఏం ప్రార్థన చేశాడు తెలుసా? మీరు దావీదు గ్రంథంలో, ఆ కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక పర్యాయములు ఒకే మాట రాయబడతా ఉంది. ఏంటి ఆ మాట అంటే, దేవా నన్ను పరీక్షించుము, పరిశీలన చేయము, నా అంతరింద్రియములను పరిశోధించము, నా యొక్క లోపము నాకు తెలియచేయమని అర్థం ఇచ్చేటట్లుగా అక్కడ అనేక సందర్భాల్లో వాక్యము వ్రాయబడటం మనం చూస్తాం. అర్థమవుతున్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఆ పట్టణస్థులందరూ దైవజనుడైనటువంటి ఎలీషా రాకను సద్వినియోగపరచుకొనుచున్నారు. చాలామంది మాట్లాడటానికి అవకాశం ఉన్నా, కలవడానికి అవకాశం ఉన్నా, తెలుసుకోవడానికి అవకాశం ఉన్నా, నేర్చుకోవడానికి అవకాశం ఉన్నా, దైవజనుడు అందుబాటులో ఉన్నా దాన్ని సద్వినియోగపరచుకునేటువంటి ఆలోచన వాళ్ళకి కరువు అయిపోతూ ఉంది. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నేర్చుకోవాలన్న ఆశ వారిలో పూర్తిగా నశించిపోయింది. నేర్చుకోవాలన్న ఆశ కానీ, బాగుపడాలనే తపన కానీ
లోపాన్ని గుర్తించాలనే ఆలోచన కానీ, వాళ్ళకున్న సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలనేటువంటి వాంఛ కానీ లేకపోవటం వల్ల దైవజనుని యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేరు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డ, ఎలీషా భక్తుడు ఆ పట్టణానికి వచ్చిన వెంటనే ఆ పట్టణస్థులు అంటున్న మాట ఏంటంటే, అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడటానికి ఆ పట్టణం ఎలా ఉందంట చెప్పండి? రమ్యమైనటువంటిదిగా. రమ్యము అంటే ఇంపుగా, కనులకు ఇంపుగా, ఆకర్షణీయంగా, చూడాలని అనిపించే విధంగా ఆ పట్టణం కనబడతా ఉందంట. స్తోత్రం చెప్తారా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది జీవితాలు ఆ పట్టణము వలె కనబడుతున్నాయి. చూడటానికి రమ్యముగా కనబడుతున్నారు, చూడటానికి అందంగా కనబడుతున్నారు, చూడటానికి ఏ బాధ లేని వ్యక్తులుగా కనబడుతున్నారు, చూడటానికి కష్టాలు లేని వ్యక్తులుగా కనబడుతున్నారు, చూడటానికి సమృద్ధిగా ఉన్నట్లుగా ప్రజలుగా కనబడుతున్నారు, చూడటానికి మనసు ప్రశాంతంగా ఉన్నట్లుగా పైకి నవ్వుతూ లోపల దుఃఖాన్ని కలిగి నటిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే పట్టణస్థులు అంటున్నారు, చూచుటకు రమ్యముగా ఈ పట్టణము కనబడుచున్నది. నిజంగా ఒక్కొక్కరిని కదిలించి చూడండి. నా దగ్గరకు వచ్చినప్పుడు జస్ట్ ఏంద్రా అమ్మ అంటే చాలు, పాపం వాళ్ళకి మాటలు కూడా రాకుండా ముందు ఏడుస్తూనే ఉంటారు. పురుషులైనా, ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, పిల్లలు కలిగిన వాళ్ళు, పిల్లలకు కూడా పెళ్ళిళ్ళైన వాళ్ళు. మనం అనుకుంటాం కష్టాలు, సమస్యలు అనేవి ఒకే ఒక ఏజ్ లిమిట్లు అనుకుంటాం కొంతమంది. ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి పెళ్ళి కాని వారి కష్టాలని కొంతమంది అనుకుంటే, పెళ్ళి అయిన తర్వాత కష్టాలని కొంతమంది అనుకుంటే, పిల్లలు పుట్టిన కష్టాలు పోవని మరి కొంతమంది. హల్లెలూయా. కష్టాలు ఎప్పటికీ ఉంటాయి. స్తోత్రం చెప్పండి. నిన్ను నీవు ఒక చెట్టుగా భావించుకుంటే నీవు ఈ భూమి మీద ఉన్నంత కాలము గాలి నీ మీదుగా ఈడ్చకుండా ఉండనే ఉండదు. స్తోత్రం చెప్పని అర్థమవుతున్నారు. అది ఏ రూపంలోనే రావచ్చు. ఒక్కొక్క గాలి చెట్టుని భూమి దాకా వంచి పైకి తీస్తుంది. ఒక్కొక్క గాలి జస్ట్ అలా ఊపి వెళ్ళిపోయింది. కష్టాలు అనేవి కొన్నిసార్లు అధపాతాళంలోకి వెళ్ళినట్లుగా అనిపిస్తాయి మనకి. కొన్నిసార్లు జీవితం మీద విరక్తి కలిగి చచ్చిపోతే బాగుండని అనిపించేటట్లుగా కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు నీ పరిధిలోనే నువ్వు తట్టుకోగలిగిన కెపాసిటీలోనే వస్తూ ఉంటాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకనే చాలామంది ఎరుకో పట్టణం వలె చూచుటకు రమ్యముగా కనబడుచున్నారు. చాలామంది అనుకుంటారు డబ్బుంటే కష్టాలు ఉండవని, చాలామంది అనుకుంటారు ఆరోగ్యం ఉంటే కష్టాలు ఉండవని, చాలామంది అనుకుంటారు ఎక్కువ మంది బంధువులు ఉంటే కష్టాలు ఉండవని, చాలామంది అనుకుంటారు చాలామంది ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే ఒకళ్ళు కాబట్టి మరొకరు ఆదుకుంటారని. అదంతా నీ అపోహ మాత్రమే. హల్లెలూయా. బంధువులు ఎక్కువ మంది ఉంటే వాళ్ళ ద్వారా వచ్చే శోధన, ఆ శోధన అలాగే ఉంటుంది. బిడ్డలు ఎక్కువ మంది ఉంటే వాళ్ళ ద్వారా వచ్చే శోధన అలాగే ఉంటుంది. డబ్బు ఎక్కువ ఉంటే దాని ద్వారా వచ్చే శోధన దాని ద్వారానే ఉంటుంది. డబ్బు లేకపోవటం అదొక శోధన అయితే, డబ్బు ఉంటే అదొక మరొక శోధన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక నగ్న సత్యం ఏంటంటే, నీ ప్రతి సమస్యకు డబ్బు పరిష్కారం కానే కాదు. యేసన్న గారు ఒక ఇంటికి వెళ్ళారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, అయ్యగారు వస్తే బాగుండు, అయ్యగారితో మాట్లాడాలని. బెల్లు కొట్టాడు. బెల్లు కొట్టగానే ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది. అయ్యగారు మీరా? రండయ్యా, మీకోసం ఎదురు చూస్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇల్లు చూసి యేసన్న గారికి మాటలు రాలేదంట. బా, ఎంత మంచి ఇల్లు కట్టుకున్నారు,
దేవుడు ఎంతగా ఆశీర్వదించారు బిడ్డల్ని అని. ఏది కావాలంటే అది ఇంట్లో సమృద్ధిగా ఉంది. ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు లేదంటానికి లేదు. కూర్చున్న తర్వాత, అమ్మ దేవుని దయ వల్ల మీరు బాగానే ఉన్నారు, మంచి ఉద్యోగాలు, మంచి ఇల్లు కట్టుకున్నారు, దేవునికి స్తోత్రం అన్నాడంట ఆయన. హల్లెలూయా. అప్పుడు వాళ్ళిద్దరు పెద్దగా ఏడ్చారంట. అయ్యా, మేము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం, మీరు ఎప్పుడు వస్తారా మా బాధ చెప్పుకుందామని. మీరు అన్నట్టుగా దేవుడు కృప చూపించాడు, మంచి ఇల్లు కట్టుకున్నాం, అన్ని వసతులు నా ఇంట్లో ఉన్నాయి, అన్ని వసతులు స్విమ్మింగ్ పూల్తో సహా అన్నీ ఉన్నాయి. కానీ డబ్బుకు కొరత లేదు. బీరువాలో డబ్బు ఉంది, బ్యాంకులో డబ్బు ఉంది, ఇంకా జీతాలు వస్తూ ఉన్నాయి, ఇంకా బంగారము కేజీల కొలది ఉంది. కానీ లేనటువంటిది ఒక్కటే, ఏంటది? నెమ్మది లేదు. హల్లెలూయా. ఏమి లేదు? నెమ్మది లేదు. హాయిగా నవ్వుకుందామంటే నవ్వు రావడం లేదు. హ్యాపీగా నవ్వుకుందామంటే ఒకసారి కడుపు నిండా మనస్ఫూర్తిగా నవ్వుకుందామన్నా అది యాక్షన్ చేసినట్టుగా భ్రమ కలుగుతుంది తప్ప నవ్వు అయితే నాకు రావట్లేదు. అసలు ఏంటమ్మంటే వాళ్ళు చెప్పిన రీజన్ వేరే. అయ్యో, డబ్బే సమస్తము పరిష్కారం అనుకున్నాం. డబ్బు ఉంటే ఇల్లు ఉంటుంది, డబ్బు ఉంటే బంధువులు ఉంటారు, డబ్బు ఉంటే మంచి వస్తువులు ఉంటాయి, డబ్బు ఉంటే మంచి వస్త్రాలు ఉంటాయి, డబ్బు ఉంటే పేరు ప్రఖ్యాతులు పలుకుబడి ఉంటాయి. ఎస్, అన్నీ ఉంటాయి. కానీ హృదయంలో ఉన్న శూన్యాన్ని డబ్బు తీర్చగలదా? హల్లెలూయా. డబ్బు తీర్చగలదా? ఈరోజు కోటాను కోట్లు మూలుగుతున్నటువంటి భార్యాభర్తల మధ్య అసమాధానం ఉండి నెమ్మది లేక విడిపోతూ ఉన్నారు. వాళ్ళకుందా డబ్బు సమాధానం ఇచ్చిందా? ఇచ్చిందా చెప్పండి. 18 సంవత్సరాలు కాపురం చేసి 12 బిడ్డకు జన్మనిచ్చి నెమ్మది లేక విడిపోయే వాళ్ళు ఎంతమంది? ఎంతమంది? ప్రియమైన దేవుని బిడ్డ, రాత్రే ఆ వార్త నేను చదివాను. 18 సంవత్సరాలు కాపురం చేసి విడాకులు ప్రకటించాడంట భర్త. చూసారా ఎలాగున్నారో మనుషులు? నేనంటాను, డబ్బు అన్నిటికీ పరిష్కారం కాదు. అందుకే పట్టణస్థులు అన్నారు, అయ్యా రమ్యమైనదిగా కనబడుచున్నది కానీ మా ఊరి యొక్క నీళ్ళు మంచివి కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు నీళ్ళే మంచిగా లేకపోతే ఏ మంచిగా ఉంటాయి చెప్పండి. సముద్రం దగ్గరికి మీరు అందరూ పొయ్యే ఉంటారు. సముద్రంలో అన్ని నీళ్ళు కనబడతాయి. ప్రపంచమంతా వెళ్ళి తాగినా ఇంకా తాగనంత నీళ్ళు ఉంటాయి. కానీ నువ్వు తాగలవా చెప్పండి. ఎంత రమ్యముగా ఉంటే మాత్రమేమి పట్టణం, మంచి మంచి బిల్డింగ్స్ ఉంటే మాత్రమేమి, ఉద్యానవనాలు, సినిమా హాళ్ళు, రెస్టారెంట్లు ఎన్నైనా ఉండొచ్చు ఆ పట్టణంలో. కానీ నీళ్ళే మంచిగా లేవు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషికి నీటి యొక్క అవసరత చాలా ఉంది. అంటే ఏదైతే జీవనాధారమో, ఏదైతే మనిషిని బ్రతికిస్తుందో, ఏదైతే ప్రాముఖ్యమైనదో, పశుపక్షాదులు బ్రతకడానికి, మనుషులు బ్రతకడానికి, పంట పండడానికి, మనిషి జీవితమే గడపడానికి ఏదైతే ప్రాముఖ్యమైనదో అదే పనికి రాకుండా పోయింది ఇక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన జీవితంలో కూడా అంతే. ఎన్నెన్నో ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, సంపద ఉంటుంది, పొలాలు ఉంటాయి, పిల్లలు సంపాదిస్తారు, మనవళ్ళు సంపాదిస్తారు, అన్నీ ఉంటాయి. కానీ దేని ద్వారా అయితే హ్యాపీనెస్ పొందుకోవాలని మనం అనుకుంటామో అదే మన జీవితంలో కొరతగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లైఫ్ లాంగ్ జీవితకాలం అంతా ఆ కొరత అలాగే ఉండిపోయింది కొంతమంది జీవితంలో. అందుకని దేవుడు అంటున్నాడు, దానికి పరిష్కారం ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పట్టణము రమ్యమైనదని మీకు తెలుసు, కానీ భూమి నిస్సారమై ఉన్నది. ఎందుకో తెలుసా? నీళ్ళు మంచివి కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక సత్యం చెప్తాను చూడండి.
నీళ్ళు అంటే ఇంటేక్, బయట నుంచి మనము లోపలికి తీసుకున్నవి. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి నిస్సారమైపోవడానికి, నీ హృదయము పనికి రాకుండా పోవడానికి, నీ జీవితం పనికి రాకుండా పోవడానికి బయట నుంచి నువ్వు తీసుకునే ఇంటేక్ను బట్టే నీ జీవితం పనికి వస్తుందా పనికి రాదా అనేది ఆధారపడి ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ లోకంలో సంచరిస్తున్న నీకు తెలియకుండా ఎన్నో ఇంటేక్ తీసుకుంటా ఉంటావు, ఎన్నో చెడ్డ మాటలు తీసుకుంటా ఉంటావు, ఎన్నో పనికిరాని ముచ్చట్లు తీసుకుంటా ఉంటావు, చెడ్డ మాటలు చూసి లోపలికి తీసుకుంటా ఉంటావు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆ నీటి శాతాన్ని బట్టే ఆ నీటిని బట్టే భూమి నిస్సారమాయను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, పనికి రాకుండా నువ్వు పోతున్నావంటే కారణము సాతాను ఏదో నీ చెవుల్లో విత్తాడు. పనికి రాకుండా నీ జీవితం ఉందంటే కారణము ఏ సహోదరుడు ద్వారానో ఏ సహోదరి ద్వారానో తప్పైన విషయాలు నీ గుండెల్లో విత్తాడు. అందుకే నీకు ప్రార్థన తగ్గిపోయింది, అందుకే నీకు విశ్వాసము తగ్గిపోయింది, అందుకే నీలో నిరీక్షణ తగ్గిపోయింది, అందుకే నీకు ఆసక్తి తగ్గిపోయింది, అందుకే నీకు పరిచర్య తగ్గిపోయింది, అందుకే నీలో త్యాగము తగ్గిపోయింది, అందుకే దేవుని వెంబడించాలనే తపన తగ్గిపోయింది, అందుకే వాక్య ధ్యానం చేయాలనే ఆలోచన కూడా నీకు దూరం అయిపోయింది. హల్లెలూయా. ఇంటేకే ఎలా ఉందో చూసుకో, నీ లోపలికి ఎలాంటి నీరు వెళ్ళిపోతున్నాయో చూసుకో. ఒకే ఒక మాట చెప్తున్నాను, చెడు విషయాలు నీ భక్తిని పాడు చేసేవి నేను చెప్పినా నువ్వు వినకూడదంతే. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని బలహీనపరిచే ఏ మాట ఏ ఒక్కడు చెప్పినా వినకూడదు, ఏ స్త్రీ చెప్పినా వినకూడదు, ఏ యెజబెలు చెప్పినా వినకూడదు. కారణం ఏంటంటే భూమి నిస్సారమైపోయేది నీ భూమే. చెడు ప్రచారం చేసేవాళ్ళు నువ్వు నరకానికి పోయేటప్పుడు ఆపలేరు. నిన్ను పాడు చేయడానికి తప్పైన విషయాలు చెప్పి బలహీనపరిచే వాళ్ళు నరకానికి పోయేటప్పుడు నీ తరపున దేవునితో సమాధానం చెప్పుకోరు, నీవే పనికి రాకుండా అయిపోతావు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి ఇంటికి వెళ్తా ఉందో ఆలోచన చేయండి, లోపలికి ఏమి వెళ్తా ఉందో ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఒకప్పుడు ఎంత సమయం నువ్వు ప్రార్థన చేసావు, ఒకప్పుడు ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదివే దానివి, ఒకప్పుడు ఎంతగా దైవ సేవకుని మీద ప్రేమ అభిమానాలు ఉన్నాయి, ఒకప్పుడు దేవుని సేవ అంటే ఎలాగ పరిగెత్తావు, ఒకప్పుడు దేవుని కోసము ఏదైనా చేయాలన్న తపన ఏ రేంజ్లో ఉందో నీకు. ఇప్పుడు ఎందుకు ఇలాగా భూమి నిస్సారమైపోయిందంటే ఏదో పనికిరాని వాటర్ నీ జీవితాన్ని నిస్సారం చేసింది. హల్లెలూయా. అందుకే దైవజనుడు ఆ మాటలన్నీ వింటా ఉన్నాడు. అయ్యో, అలా ఉందా పరిస్థితి, అలాగా జీవితం అర్థమైపోయిందా? చూడండి, బైబిల్ గ్రంథంలో చాలామంది అలాంటి వాళ్ళు మనకు కనబడతారు. వృధాగా జీవితాన్ని పతనం చేసుకున్నటువంటి వాళ్ళు, వృధాగా దేవుని కృపలో నుంచి తొలగిపోయినటువంటి వాళ్ళు. ఒక్క విషయం చెప్తాను చూడండి. ఈ లోకములో నేను సంచరిస్తున్నప్పుడు పక్షుల్లాంటి వ్యర్థమైన మనుషులు ఎంతోమంది రెట్ట వేసి నా వస్త్రాలు పాడు చేయాలని, నా భక్తిని పాడు చేయాలని, నా జీవితాన్ని పాడు చేయాలని తిరుగుతూనే ఉంటారు. కానీ అవి నా మీద వాలకుండా నేను చూసుకోవాలి. అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. నేను బలహీన పడకుండా, ఆ మాట నాలో పని చేయకుండా, ఆ మాటలు నా జీవితాన్ని నాశనం చేయకుండా చేసుకోగలిగిన ఆ అవసరత నాకు ఉంది. అది నేనే చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక మాట చెప్తున్నాను, దానికి స్తోత్రం. ఏంటి తెలుసా? అలాంటి పక్షులు వ్యర్థత్వం ఏదైనా నీలో వేసినప్పుడు, నీ మీద వేసినప్పుడు, నీలో ఊదినప్పుడు, నీవు విన్నప్పుడు వెంటనే నీవు దైవ సేవకుని దగ్గరికి రావాలి. పిల్లలు చూడండి, వస్త్రాలు పాడైపోగానే మమ్మీ అని పరిగెత్తుకుంటూ వెళ్తారు, నాన్న అని పరిగెత్తుకుంటూ వెళ్తారు.
వాళ్ళు వాటిని శుభ్రం చేస్తారు. స్తోత్రం చెప్పండి. అలాగ నువ్వు చేయగలిగితే నీ భక్తి భద్రంగా ఉంటుంది. హల్లెలూయా. నీవు క్షేమంగా ఉంటావు. నీ లోపలికి వచ్చేటువంటి ఆ ఇంటేక్ ఏదైతే ఉందో అది దైవజనులు విపులీకరించి చెప్పి పరిష్కారాన్ని ఇవ్వగలుగుతారు. కాబట్టి ఆ వ్యర్థత్వాన్ని నీవు తీసివేసుకోగలుగుతావు. లేదంటే భూమి నిస్సారమవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. తీరా దేవుని రాజ్యము దగ్గర పడిన తర్వాత, తీరా నువ్వు అనుకున్నది నీకు జరగకపోయిన తర్వాత, తీరా దేవుని చేతుల్లో వాడబడటానికి నువ్వు ఒక వస్తువుగా నీవు దేవుని చేతులకు వచ్చిన తర్వాత బలమైన సాధనంగా నువ్వు మారకుండా పొదును పోయినటువంటి కత్తి వలె నువ్వు మారిపోయి ఆ రోజు వాడబడకుండా ఏడుస్తూ జీవితం అంతా గడపాల్సి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధ లేఖన భాగములో భూమి నిస్సారమాయి చదువుననా, అందుచేత భూమియో నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎలీషా రావడం వాళ్ళు సద్వినియోగపరుచుకున్నారు. 2, వాళ్ళ పట్టణములో ఉన్నటువంటి కొరత లోపము వాళ్ళు గుర్తించగలిగారు. 3, ఆ లోపాన్ని వాళ్ళలోనే పెట్టుకొని ఈగో ఫీలింగ్తో దైవజనునికి చెప్పకుండా దాచుకోకుండా దైవజనుని చెవిలో వేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 5వది, అక్కడున్న సిచ్యువేషన్ అంతా కూడా దైవజనునితో చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు. ఒక మాట చెప్పమంటారా? మీ క్షేమం కోసమే చెప్తున్నాను. నాకైతే మీ ప్రతి విషయం వినాలనే తపనైతే నాకేమి లేదు. కానీ దైవ సేవకుడిని ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక కుమారుడిగా, ఒక వైద్యుడిగా నువ్వు భావించి ప్రతి చిన్న విషయం, శరీర సంబంధమైనదైనా, ఆత్మ సంబంధమైనదైనా, కుటుంబ సంబంధమైనదైనా, మానసిక సంబంధమైనదైనా, ఆర్థిక సంబంధమైనదైనా, సంఘ సంబంధమైనటువంటి విషయాలైనా సరే నువ్వు ఎప్పుడైతే దాచుకోకుండా నిన్ను బలహీనపరిచేటువంటి ఆ సందర్భం గుర్తించి దెబ్బతింటానేమోనన్న భయంతో చెప్పగలుగుతావో నువ్వు సేఫ్ సైడ్గా ఉంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లేకపోతే నీవేమి కర్మ, నీ ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? యోధులు పడిపోయారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ బ్యాడ్ ఇంటేక్ వల్ల కుటుంబాలు పతనమైపోయినాయి, సేవలు పతనమైపోయినాయి, వ్యక్తులు దూరమైపోయారు, నిస్సారమైనటువంటి జీవితంలో గడిపారు. ఎందరో ఎందరో ఎందరో. హల్లెలూయా. ఎందరో. ఉదాహరణ లోతుని చెప్పుకోవచ్చు. లోతు యొక్క పని వాళ్ళు వచ్చి బ్యాడ్ ఇంటేక్ అనేది లోతుకి ఎక్కించారు. బ్యాడ్ విషయాలన్నీ అబ్రహాము గురించి, అబ్రహాము యొక్క పని వాళ్ళ గురించి చెడు విషయాలు ఎక్కించారు. తద్వారా ఏమైందంటే అబ్రహాము నష్టపోలేదు, కానీ లోతు జీవితం పతనమైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న అడుగుతా నేను. నిన్ను కన్న నీ తల్లి నీకు ద్రోహం చేయగలదా? నిన్ను కన్న నీ తండ్రి నువ్వు నష్టపోవాలని కోరుకుంటారా? మరి ఆత్మీయంగా కన్న మిమ్ములను పైకి తీయాలనే ప్రయత్నం చేస్తాము తప్ప నష్టపరచాలని మేము ఎందుకు కోరుకుంటాం? ప్రక్క విషయాలు మీరెందుకు వినాలి? అబ్రహాము దగ్గరకు వచ్చి, నాయనా, చిన్నానా, ఇలాగ నీ గురించి చెప్తున్నారు. మీ పని వాళ్ళు వచ్చి మా పని వాళ్ళను కొట్టారంట, అది నిజమెంతో విచారించండి, మీరు చెప్పినట్టుగా చేస్తాం అంటే లోతు భార్య, లోతు పిల్లలు, వాళ్ళ వంశం పవిత్రమైనదిగా నీటికి మన మధ్య ఉండేది. హల్లెలూయా. ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకు నష్టపరుస్తాడండి? అబ్రహాము వాస్తవానికి అక్కడే ఆపేయవచ్చు. లోతు అబ్రహాం వెంట రావడానికి అక్కడ అవసరత లేదు. ఎందుకంటే అబ్రహాముకి పిలుపు ఉన్నది, లోతుకి పిలుపు లేదు. అబ్రహాం ఏర్పాటు ఉన్నది, లోతుకి ఏర్పాటు లేదు. పాపం వెంబడిస్తున్నాళ్ళే రాని కొంచెం పైకి దిద్దాం అనుకుంటే, పైకి దిద్దాం అనుకున్న వాడే అనగదొక్కుతాడని ఎవరో చెప్తే ఎలాగ నమ్మాడు ఈ లోతు? హల్లెలూయా.
పుట్టించినటువంటి యేసయ్య ఆ పండు తింటే చస్తారు, ఆ పండు తింటే నాశనం అయిపోతారని ఎందుకు దాస్తాడు? క్షేమం కానటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదైనా వాళ్ళు మీకు చెప్పడానికి ఇష్టపడరు. హల్లెలూయా. కారణం ఏంటంటే అది మీకు క్షేమం కాదు కాబట్టి, అది మీకు అవసరం లేదు కాబట్టి. అలాగ భావించకుండా ఎవరైతే చెప్తే ఏమవుతుందో అంటే ఏమవుతుందని దాచుకుంటారో మీకు మీరే నిస్సారమైన భూమి వలె మారిపోతారు. అందుకని ఆ పరిస్థితులలో ఎలీషా ఒక అద్భుతం చేయాలి. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా నండి, టైం అయిపోతాం. ఎలీషా ఒక అద్భుతం చేయాలి. ఏంటో తెలుసా? వాళ్ళకున్నటువంటి జబ్బును కలిగించే, నిస్సారాన్ని కలిగించే, పనికిరాని నీటిని పరిశుద్ధమైన నీటిగా, పవిత్రమైన నీటిగా, పనికొచ్చే నీటిగా మార్చే గొప్ప అద్భుతం చేయాలి. గొప్ప అద్భుతం జరగాలంటే ఊరకనే జరగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు పాపాలు ఒప్పుకోరు, వాళ్ళు బాప్తీసాలు పొందరు, వాళ్ళు ఉపవాసం ఉండరు. మన ఎవరో చెప్తా ఉంది, మనిషి ఎవరో గుర్తురాల, ఏదో ఊరు నుంచి ఫోన్ చేసి అన్నయ్య నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అంటుంది. ఆమె ఎక్కడో ఉంది, ఆమెమో ఉపవాసం ఉండదు, ఆమెమో సంఘానికి రాదు, ఆమె కోసం నేను ఉపవాసం ఉండాలి. ఎందుకు? ఏంటంటే విషయం చూడండి. అందుకనే ఒక గొప్ప అద్భుతం నీ లైఫ్లో జరగాలని నువ్వు కోరుకుంటే ఎలీషా కొన్ని మాటలు చెప్తున్నాడు, వాటిని మనం చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అద్భుతం జరుగుతుంది, శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఆ పట్టణ ప్రాంతానికి జీవనాధారమైన నీరు జీవంగా మార్చే అద్భుతం ఎలీషా చేయాలని ఆశపడుతున్నాడు. అలా చేయాలంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చిన్న మాట చెప్తాను, ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. యేసు ప్రభువారు ఎంతోమందిని స్వస్థపరిచాడు, కానీ స్వస్థపరిచింది ఆయనప్పటికీ కూడా, ఆయనే స్వస్థపరిచినప్పటికీ కూడా మనుషులతో ఏమన్నాడు తెలుసా? చెప్పండి. మీ విశ్వాసము మిమ్ము స్వస్థపరిచాము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. హల్లెలూయా. అందుకే నీ ప్రమేయము లేకుండా దేవుడు కార్యములు చేయడు. గుర్తుపెట్టుకోండి. మేము ప్రార్థన చేస్తాం, మా ప్రార్థన ఏంటో తెలుసా? జస్ట్ దేవునికి నీకు మధ్య రికమెండేషన్ మాత్రమే. రికమెండేషన్ అంటే ఏంటి? మీరు వచ్చయ్యా ఇదిగో నా కడుపులో నొప్పిగా ఉంది అని నాకు చెప్తే, యేసయ్యా నొప్పిగా ఉందంటయ్యా జ్ఞాపకం చేసుకో, రికమెండేషన్ చేస్తాం. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీతిమంతుల ప్రార్థన నేను ఆలకిస్తానని చెప్పాడు కాబట్టి, తన సేవకుల మొర్ర వింటానని వాగ్దానం ఉన్నది కాబట్టి దాన్ని బట్టి మేము రికమెండేషన్ చేస్తాం. మీరు అసలు మీ ప్రోత్సాహమే లేకపోతే మాకేం పని? మీరేమో హ్యాపీగా సీరియల్ తర్వాత సీరియల్ చూడొచ్చా, మీరేమో సినిమా తర్వాత సినిమా చూడొచ్చా, మీరేమో లోక సంబంధమైన పాపాలోంచి బయటకు రాకుండా ఉండొచ్చా, మీరేమో విగ్రహారాధన చేయవచ్చా, మీరేమో మీ ఇష్టానుసారంగా బ్రతకొచ్చా, మీరేమో దేవుని సంధికి రాకుండా ఉండవచ్చా, మేమేమో కేవలం మీకోసం ప్రార్థన చేసి దీవెనలు కురిపించాలా? వదులుకోవలసిన దాన్ని వదులుకోవు. అది దేవునికి ఇష్టం కాదని నీకు తెలిసిన దాన్ని నువ్వు పట్టుకొని నిలబడతావు. మళ్ళీ దానికోసం మేము ఎందుకు ప్రార్థన చేయాలి? నువ్వు వెర్రితనంలో ఉన్నావు సహోదరి. సాతాను నిన్ను వెర్రితనంలో ముంచి వేశాడు, సాతాను నిన్ను అంధకారంలో ముంచి వేశాడు. దేని ద్వారా నీ జీవితము నాశనం అయిపోయిందని నీకు తెలిసినా కానీ అదే కావాలని ఇంకా నువ్వు కొట్టుకుంటూ దానికోసమే ప్రార్థన సహాయం అడుగుతున్నావంటే సాతాను నిన్ను ముంచి వేశాడు, అయిపోయింది నీ జీవితం. ఇక నీలాంటి వ్యక్తి కోలుకోవడం కుదరదు. నీలాంటి వ్యక్తి జీవితంలో కోలుకోలేరు. ఎందుకో తెలుసా? నీలాంటి వాళ్ళే సాతాను కావాలి, మోసం చేసే మనుషులకు కావాలి. అందుకే నువ్వు గుర్తించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కొంతమందిని వెర్రితనం అనే దాంట్లో ముంచుతాడంట. ఏముంచుతాడు చెప్పండి? బైబిల్లో ద్వితీయోపదేశకాండం వైపు తిరగండి ఒకసారి.
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. యెహోవా పుండ్లు చేతను, మొలల వ్యాధి చేతను, కుష్టి వ్యాధి చేతను, గజ్జి చేతను నిన్ను బాధించను. నీవు వాటిని పోగొట్టుకోవడం నీ చేత కాదు. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను ఏం చేస్తాడు? ఏంటంటే శాపం. కొంతమందికి అలాంటి శాపం ఉంటుంది. వాళ్ళ తప్పును వాళ్ళు గుర్తించరు కాబట్టి ఏంటి ఆ శాపం అంటే వెర్రితనం. అర్థం కాదు ఇంక వాళ్ళకేం చెప్పినా అర్థం కాదు. ఏ వ్యక్తి నిన్ను మోసం చేస్తున్నాడని తెలుసో మరలా ఆ వ్యక్తి చేతుల్లోకి వెళ్ళి చిక్కుకుంటావు. వెర్రితనం నిన్ను ఆవరించింది. ఏ వ్యక్తి డబ్బు కోసం నిన్ను ఉపయోగించుకుంటున్నారని తెలిసిన వాళ్ళ కోసమే నువ్వు పరితపిస్తావు. వెర్రితనం నిన్ను ఆవరించింది. ఆ వెర్రితనం ఆవరించింది. ఏ వ్యక్తి వల్ల నీ జీవితం నాశనం అయిపోయిందో ఆ వ్యక్తి కావాలని మరల కోరుకుంటావు. నీవు వెర్రితనం చేత బంధించబడ్డావు. ఏ వ్యాపారం చేస్తే నీ జీవితం సర్వనాశనం అయిపోయిందని గుర్తించావో అదే వ్యాపారం మరల కావాలని చేస్తావు. ఏ తప్పు చేసి నలుగురిలో నవ్వులు పాలైపోయావో అదే చేయాలని మరలా పరితపిస్తావు. కారణం ఏంటంటే నీవు వెర్రితనం చేత నింపబడ్డావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను వాక్య భాగాన్ని ముగించే ముందుగా దేవుడు చెప్తా ఉన్నాడు, అలాంటి పరిస్థితుల్లో ఉన్న నీ జీవితమును విలువైన జీవితంగా మార్చాలని ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసయ్యా అందుకే ఆ విలువైనటువంటిదిగా మార్చబడాలంటే నీళ్లు మార్చబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం మార్చబడాలయ్యా? నీళ్లు మార్చబడాలి. నీళ్లు మార్చబడుట అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. దాని జోలు నేను పోవట్లేదు, కానీ ఆ నీళ్లు మార్చబడుటకు ఆయన ఏం చేశాడు అనేది ఈరోజు నేను చెప్పి ముగించేస్తాను. ఆయన ఏం చేశాడో చూద్దాం. ఆ నీళ్లు మార్చడానికి చెప్పునానా? అతడు బాగా గమనించండి. క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. క్రొత్త పాత్ర కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక సత్యం చెప్తాను చూడండి. దేవుడు ఎప్పటికీ కూడా బంగారముతో, డబ్బుతో, వెండితో నింపబడిన పాత్రలను కోరుకోడు. అవసరం లేదు నీ డబ్బు. నన్ను దేవుడు పిలిస్తే నా దగ్గర అంత డబ్బు ఉంది, పీచ్ మందిరం కడతా, అందుకే నువ్వు అవసరం లేదు అబ్బాయి. బంగారముతో నింపబడిన పాత్రలు దేవునికి అవసరం లేదు. వెండితో నింపబడిన పాత్రలు దేవునికి అవసరం లేదు. డబ్బుతో నింపబడిన పాత్రలు దేవునికి అవసరం లేదు. ఘనత చేత నింపబడిన పాత్రలు దేవునికి అవసరం లేదు. ఒకే ఒక పాత్ర కావాలి. క్రొత్త పాత్ర, కడగబడిన పాత్ర, పరిశుద్ధమైన పాత్ర, ఖాళీ పాత్ర కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు యేసయ్య ఖాళీ పాత్రలు, కడగబడిన పాత్రలు ఎన్నుకున్నాడు తప్ప విలువైన పాత్రలు తీసుకురాని ఆయన చెప్పలేదు. క్రొత్త పాత్ర కావాలి. క్రొత్త పాత్ర అనగా ఎవరు ఉపయోగించని పాత్ర, వ్యర్థత్వం లేని పాత్ర, మురికి అంటుకోని పాత్ర, ఏ ఒక్క వ్యక్తి జీవితము ఆ పాత్ర మీద వేయబడినటువంటి పాత్ర అనగా మన భాషలో పరిశుద్ధమైన పాత్ర. స్తోత్రం చెప్పండి గట్టి. నీ యొక్క జీవితము సారవంతంగా మార్చబడాలంటే, ఏ నీరైతే నీ జీవితాన్ని సారం లేకుండా చేసిందో, నిస్సారమైన స్థితిలో నేను కూర్చోబెట్టిందో, మరలా నీవు ఉజ్జీవింపబడి, మరలా నీవు వెలిగించబడి, మరలా విలువైన వ్యక్తిగా మార్చబడి, మరలా సారమ కలిగిన వ్యక్తిగా మార్చబడాలంటే నీవు చేయవలసింది ఏమిటో తెలుసా? క్రొత్త పాత్రగా మార్చబడటమే. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి.
నూతనమైన పాత్రగా మార్చబడుట, పాతవి గతించిన అనుభవంలోకి రావడము. ప్రియమైన దేవుని బిడ్డ, పాత విషయాలు మరలా జ్ఞాపకమునకు వచ్చుచున్నవంటే వాటి ద్వారా నీ యొక్క పాత్ర మురికి చేయబడుతూ ఉన్నది. పాత విషయాలు జ్ఞాపకం చేసుకొని వాటి ద్వారా నీవు సంతోషించడానికి ఆలోచన చేస్తున్నావంటే, అనుభూతి చెందుతున్నావంటే నీ పాత్ర మురికి చేయబడుతుంది. అందుకే దేవుడు అద్భుతం చేయటం ఆలస్యమైపోతా ఉంది. అర్థమైన స్తోత్రం చెప్పండి. మనకు తెలియదు. కొంతమంది మాట్లాడుకుంటూ ఒకప్పుడు నేను క్వార్టర్ల మీద క్వార్టర్ల మందు తాగేవాడిని. అంటే ఏంది? సిగ్గుపడుతూ చెప్పట్లా, ఎంజాయ్ చేస్తూ చెప్తున్నావు. అంటే ఆ అనుభూతి ఇంకా నిన్ను విడిచిపెట్టి పోలేదు కాబట్టి దాని ద్వారా నీ పాత్ర ప్రస్తుతానికి కడగబడిన దాన్ని బట్టి నువ్వు మరణమైపోతున్నావు. హల్లెలూయా. ఒకప్పుడు నేను అంటే అర్థమైంది, సిగ్గుపడే వ్యక్తివైతే అయ్యో ఒకప్పుడు నా జీవితం ఎలా ఉందో తెలుసా, ఒకప్పుడు నేను ఎలాగ స్త్రీలతో నేను జీవితాన్ని పంచుకున్నాను తెలుసా, ఒకప్పుడు నేను మందుతో ఎలాగ నా జీవితం మరణం చేసుకున్నాను తెలుసా, సిగ్గుగా ఉంది అని ఆడవాలి. అలా కాకుండా ఎంజాయ్ చేస్తూ అనుభూతి చెందుతున్నావంటే పాత విషయాలను బట్టి నువ్వు మరణం చేయబడుతున్నావు. హల్లెలూయా. ఇంకొక నగ్న సత్యం చెప్తున్నాను చూడండి. పాత పాపాలు కూడా ఒప్పుకోవటం కూడా మరణం అవుతావు. అది నీకు తెలియదు. అది గతించిన పాపాలను జ్ఞాపకం చేసుకొని ఒప్పుకుంటున్నాననే ముసుగులో లోపల అనుభూతి చెందుతావు. అది నీకు అర్థం కాదు. అందుకే పాత పాపములో అసలు ఒప్పుకోకూడదు. ఇది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. హల్లెలూయా. అన్ని చూపించడానికి టైం అయిపోయింది కాబట్టి నేను చూపించట్లేదు. దేవుడు చెవిటివాడు కాదు. ఆయన వినటానికి నీలాగా పిచ్చిగా అటు ఇటు తిరగడు. నువ్వు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన ఆయన విన్నాడు, క్షమించాడు, అయిపోయింది. అది ఆ పాతది ఇంకా నువ్వు ఒప్పుకోవాల్సిన పని లేదు. ఒప్పుకోవటం వల్ల కూడా తెలియకుండా ఈ పాత్ర మలినమైపోతూ ఉంటుంది. అక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఆ పాతది ఏదో నిన్ను ఎక్కువగా బాధించిన విషయాలు ఉంటాయి. దాన్ని బట్టి కొన్నిసార్లు క్షమాపణ అడగాలని ఆత్మ ప్రేరేపణ వల్ల నువ్వు క్షమాపణ అడుగుతావు కన్నీటితో. అప్పుడు మలినం కాదు కానీ అప్పుడు శుద్ధీకరించబడతావు. మనస్సాక్షి శుద్ధీకరించబడింది. హృదయం ఎప్పుడూ శుద్ధీకరించబడింది కానీ మనస్సాక్షి మరలా శుద్ధీకరించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు, ఎలీషా భక్తుడు అన్నాడు, అబ్బాయి ఈ యొక్క శాశ్వత పరిష్కారం మీకు లభించాలంటే ఈ చేదు అనుభవం పోయి ఈ నీటి ఆ యొక్క జబ్బు పోయి బాగుపడాలంటే కడుగుబడిన పాత్రలు క్రొత్త పాత్ర తీసుకురండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రొత్త పాత్రగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం దేవుడు చేస్తాడు. అక్కడ ఇంకొక విషయం చెప్పాడు. టైం అవుతుంది, చదవండిరా. క్రొత్త పాత్రలో ఏం వేసుకొని రావాలమ్మా? చెప్పాలి, ఏం వేసుకొని రావాలి? ఉప్పు వేసుకొని రండి. ఏం వేసుకుని రావాలి? చేదు విరుగుడికి తీపి కదా, మరి ఉప్పు దేనికి? అసలు భూమి నిస్సారమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీటిలో ఉప్పు శాతం ఎక్కువ ఉండటం వల్లే. మళ్ళీ ఉప్పు ఎందుకు కావాలి? ఉప్పు దేనికి? హల్లెలూయా. ఆ ఉప్పు ఏమిటో తెలుసా? ఒకటి దేవుని వాక్యము, రెండు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని నీ జీవితంలోకి పిలుచుకున్నట్లయితే, ఉప్పుని వేసుకున్నట్లయితే, చూడండి ఒక్క మాట నేను చూపిస్తాను. లేవి కాండములోకి రండి ఒక్కసారి. లేవి కాండములో 2వ అధ్యాయము 13వ వచనం చదువురా. 2:13. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు అంత విలువైనటువంటిది అన్నమాట. ఏ నైవేద్యం దేవునికి అర్పించినా అందులో ఉప్పు ఉండాలి. ఏమిటా ఉప్పు అంటే ప్రభువైన
యేసయ్య. హల్లెలూయా. ఏమిటా ఉప్పు తెలుసా? కల్వరి శిలువలో మరణించినటువంటి ఆ యేసే ఉప్పు. ఆ యేసు నీ జీవితంలోకి వస్తే నీ నిస్సారమైన పరిస్థితిని సారవంతమైన భూమిగా ఆయన మార్చగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిస్సారమైన నీ జీవితాన్ని సారవంతమైన భూమిగా ఆయన మార్చగలడు. కారణం ఏమిటంటే ఆయన ఉప్పు కాబట్టి. హల్లెలూయా. సారమలేని జీవితం, చేదు జీవితాన్ని మధురంగా మార్చిన సందర్భం బైబిల్ గ్రంథంలో మనకు ఉదాహరణ. హల్లెలూయా. అదే మాదిరిగా ఎలీషా కూడా చేస్తున్నాడు. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే చెప్పండి, క్రొత్త జీవితంలో ఉప్పు వేయబడుట, యేసును ముందు పెట్టుకొనుట, యేసు చెప్పినట్లుగా చేయుట, యేసు ఆజ్ఞాపించినది చేయుట, యేసుకి ఇష్టమైనటువంటిది చేయుట, యేసు చిత్తము చేయుట. యేసు చాలామంది గృహాలకు ఒక మాట రాసుకుంటారు. ఏంటి తెలుసా? యేసు ఈ గృహమునకు, ఆ ఇంటికి అధిపతి, కాపలా కాయడానికి. నీకు కాదు. ఆ యేసు ఇంటికి మాత్రం అధిపతి. ఎందుకు? దయ్యాలు రాకుండా, పిశాసులు రాకుండా, దొంగలు రాకుండా కాపాడాలా. నువ్వు మాత్రం ఇంట్లో నీ హృదయంలో మాత్రం తావులేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఉప్పు నీ జీవితంలో ఉందా? ఆ యేసు నీ లైఫ్లో ఉన్నాడా? యేసు నీ నుంచి దూరం అయ్యాడా? పరీక్షించుకోండి. కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం.